ఇప్పుడు వీళ్ళకి ఆ బట్టల దుకాణం పెట్టడానికి 50,000 రూపాయలు కావాలి. అందులో 10,000 రూపాయలు అయితే వీళ్ళు సంపాదించుకున్నారు. మరో ప్రయత్నం చేయాలి. ఈసారి వీళ్ళ కుటుంబంలోంచి కాకుండా మీలోంచి ఎవరైనా ప్రయత్నిస్తారా వాళ్ళ కోసం? వెరీ గుడ్, చాలా మంచిది. అండ్ ఇంతమంది మీకు ఆ ఐడియా రావడమే చాలా మంచిది. వెరీ గుడ్. అయినా నిజంగా ఎవరు వస్తున్నారు ఈ రెండో ప్రయత్నానికి? ఓకే, డాబర్ వాటిగా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఇక అంతా శుభమే. రెండో ప్రయత్నం అండ్ 6 ముందుకు వచ్చారు. మీరేం భయపడకండి, పెద్ద టెస్ట్లు ఏం పెట్టను నేను. ఓకే, చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. అంటే మన కాలేజ్లో రాసిన ఎగ్జామ్ కంటే కొంచెం ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. మీ ముందైతే రింగులు ఉన్నాయి. సో మీరు 6 కలిపి ఒక చైన్ ఫార్మేషన్ చేస్తారు. ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుని ఉంటారు. మొదటి వ్యక్తి ఆ రింగ్ని తన నుంచి పాస్ చేసి ఈ చెయ్యి వదలకుండా పక్క వ్యక్తికి అందజేస్తాడు. రెండో వ్యక్తి దగ్గర ఆల్రెడీ ఇంకో రింగ్ ఉంటుంది. అతనిచ్చిన రింగు, మీరిచ్చిన రింగు, 2 రింగుల్ని మీ నుంచి దాటి ఇతనికి పాస్ చేయాలి. ఇతను 3 రింగులు ఇతనికి ఇస్తాడు, ఇతను 4 రింగులు అతనికి ఇస్తాడు, 5 రింగులు అతనికి ఇస్తాడు. తను 6 రింగులు కలిపి ఒకేసారి బయటికి తీస్తాడు. ఓకే, ఆ అదృష్టం నీకు వచ్చింది. అబ్బా, భలే ఉన్నారు. ఓకే, 3, 2, 1 గో. చేతులు ఎక్కడ వదలకూడదు. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చిన పిల్లగాడు, ఏ టింగు టింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎత్తుమంటూ పెంచినాడు. మంచి పిల్లగాడు కానీ నేను లోటు కంటి రోడ్డు ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిట్టు ఒక్కసారి వచ్చి చూడు. ఇప్పుడు నువ్వు నీది నీ దగ్గర ఉంచుకుని మిగతా 5 పంపించేసే. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చిన పిల్లగాడు, ఏ టింగు టింగు పెళ్ళు. మీరు ఎంత బాగా చప్పట్లు కొడితే వీళ్ళు అంత బాగా డాన్స్ చేస్తారు. వీళ్ళలో బీభత్సమైన డాన్సర్లు ఉన్నారు. మీరు అక్కడ కూర్చుని మీరు కూడా డాన్స్ చేయొచ్చు. 2 చేతులు ఇలా. Come on, say, come on. Ready, come on, let's go. Five, 3, 2, 1. Time up. Okay. వీళ్ళు ఈ చెప్పులు వేసుకున్నాక ఎంత పద్ధతిగా నడిచారంటే ఆ పాటకి వీళ్ళ నడకకి అస్సలు సంబంధం లేకుండా నడిచారు. వీళ్ళు ఇంత బాగా నడిచారు కాబట్టి లెక్కలు అవన్నీ తేల్చుకునే ముందే వీళ్ళు 4 ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా స్టైల్ గా నడవాలి. ఓకే, వాళ్ళ అబ్బాయిలా నడుచుడు కాదు. ఓకే, నడుస్తూ ఉంటే నిలువదనా మనసు ఒలల్లనా అది నీకే తెలుసు. నిలువబే బాలు కనుల దాన్న బయారి హంస నడక దాన్న నీ నడకల హొయలున్నది జానా.
వీళ్ళ నలుగురు నడిస్తే ఎలా ఉందంటే పాపం హీల్స్ వేసి నడుస్తున్నట్లేదు. బురదలో చెప్పులు ఇరుక్కుపోయాక నలుగురు థ్యాంక్ యూ సో మచ్. మీరు నలుగురు ఆడిన ఈ ఆటకి అండ్ మీరు చేసిన ఈ ప్రయత్నానికి ఆ ఫ్యామిలీకి నళిని గారికి మీ చేతుల మీదుగా 15,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీరు చేసిన ఈ ప్రయత్నం వల్ల ఆవిడకి స్టీల్ సామాన్ల బండి ఏదైతే ఆవిడ పెడదాం అనుకుంటారో వ్యాపారం, అది పెట్టడానికి అవకాశం దొరికింది. అండ్ అలాగే ఆ నలుగురు పిల్లలు చదువుకోగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా 4 పూట్ల భోజనం చేయగలరు. సో చాలా మంచి మనసుతో మీ నలుగురు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. మా డాడీ కూడా ఇట్లానే మేస్త్రి పని చేసుకుంటూ ఊరు తిరుగుటని చేసుకుంటారు. అయితే చిన్నప్పటి నుంచి మాకు కూడా ఇట్లానే చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే నా పరిస్థితి వీళ్ళ పరిస్థితి దాదాపు సేమ్గానే ఉంది. అందుకే నేను ముందుకు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాను. ఇంకా జీటీ వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మీకు కూడా బాగా చదువుకోండి అండ్ మంచి ఉద్యోగం సంపాదించాలి. థ్యాంక్స్ మా నలుగురికి. థ్యాంక్ యూ సో మచ్. మా దంపతులు వీళ్ళకి 5 సంతానం, అందులో 3 ఆడపిల్లలు. అండ్ ఆ 3 ఆడపిల్లలకి నరాల బలహీనత వల్ల అంగవైకల్యం వచ్చింది. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా. ఒకరు సంవత్సరానికి ఒకరు అవుతారు, 3 పడిపోయారు. నిద్ర కూడా మాకు సహచారం. ఎప్పుడు లేస్తుంటే ఎప్పుడు గంటకోసారి లేచి తిప్పుతూనే ఉండాలి. అది మా పరిస్థితికి చాలా ఇదే పోయినా ఒకసారి పరిస్థితి. కింద పడ్డాక ఇప్పుడు నరాలు చేతులు కూడా పనిచేయవు, తినరు. అదిగా తినిపించుకోవాలి, లేవట్టుకోవాలి, నీళ్ళు కట్టుకో, మొహం కడిగేయాలి పొద్దుగాల. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు. స్కూల్లో మిగతా పిల్లల్లాగా ఎందుకు మేము ఉండట్లేదు అని నీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తా సార్. చెప్పావా అమ్మ నాన్నకి? చెప్పలేదు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాడు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే ముగ్గురు పిల్లలు ఎత్తుకుపోయినా నరాలు గుంజే, నా మెడలు గుంజే, కానీ నా గోడలు మస్తు బాధపడుతుంది సార్. ఎవరన్నా దూరాలు దాతలు ఉండే కోటేశ్వరులు ఎవరన్నా ఉంటే నాకు ఇంత సాయం చేస్తే ఉండే 3 పిల్లలు అంటే ఇట్లా ఎన్నిసార్లు ఇంకా 2 మగ పిల్లలు ఉండరు. ఇటువంటి పరిస్థితి ఏ భగవానికి రాకూడదు, భగవంతుడా ఎవరికి రాకూడదు. మేము తట్టుకోలేకపోతున్నాం సార్. ఓ కాలమా ఇది నీ జాలమా